మునక్కాడ చూసి మళ్ళీ మునక్కాడ కర్రీ అనుకోకండి. నిన్నటి లెఫ్ట్ ఓవర్ పప్పుతో సాంబార్ చేస్తున్నాను. నిన్నటి పప్పుతో సాంబారా అనుకోకండి. ఇదే సాంబార్ మనకి హోటల్లో పెడితే వావ్ సూపర్ అని తినేస్తాం కదా. సో మన ఇంట్లో మనం చేసుకున్న పప్పు మిగిలిపోతే దాంతో సాంబార్ పెట్టుకుంటే తప్పేముంది కదా. ఈరోజు టిప్ కూడా ఇదే. ఎప్పుడైనా మీ ఇంట్లో పప్పు మిగిలిపోతే ఇలా సాంబార్ పెట్టేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఏది ఊరికే రాదు కదా. సాంబార్ అంటుంది ఇలా కూరగాయలు ఫ్రై చేస్తుంది ఏంటి అనుకుంటున్నారా? ఇలా కూరగాయలు ఫ్రై చేసిన సాంబార్ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. చాలా మందికి తెలియదు, నాకు కూడా తెలియదు. మా అక్క చెప్తే మా అమ్మ చేసింది, అమ్మ చేస్తే నేను తిన్నా. సూపర్గా ఉందని నేను ఇలానే చేయడం స్టార్ట్ చేశా. ఫుల్ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయలే కానీ మళ్ళీ తొందరలో నేనే ఫుల్ రెసిపీ చేసి పోస్ట్ చేస్తాను, అప్పుడు చూసేయండి. ఇలాంటి మరెన్నో డిఫరెంట్ రెసిపీస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.